హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా నిండి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, యోహాను సువార్త మార్కు సువార్త 1వ అధ్యాయం ఇంకా మనము ఫుల్గా చదువుకున్నట్లయితే, మార్క్ గారు వెంటనే ఆయన వంశావళి చూపించుకోకుండా యేసుక్రీస్తుని సువార్త ప్రారంభము అని రాయడం అక్కడ జరుగుతుంది. అక్కడ కింద చూసినట్లయితే యోహాను గారి చేత యేసుక్రీస్తు వారు బ్యాప్టిజం పొందుకున్నట్లుగా అక్కడ తెలియపరుస్తుంది. ఆయన బ్యాప్టిజం పొందుకొని బయటికి వచ్చినప్పుడు వెంటనే ఒక గొప్ప వెలుగు ఆయన పైన వచ్చింది చూస్తున్నాడు. అక్కడ ఆ వెలుగుని పావురం వలె వచ్చి ఆయన పైన దిగిన వెంటనే ఆకాశం ఇంకా శబ్దము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేసి. అలాగే ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఆయన 40 దినములు అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాడు. అరణ్యంలో సాతాను చేత శోధింపబడినాడు. ఆయన నీ మారుగా నా మారుగా దేహము ధరించుకొని ఈ లోకంలోకి వచ్చినాడు అనేసి స్పష్టంగా ఇది కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలా. ఎందుకు ఆయన నీ మారుగా నా మారు రావాలంటే ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు అనేసి ఇక్కడ బైబిల్ క్లీన్గా సెలవిస్తుండే. సరే, ఇంక ముందరికి చూద్దామండి. ఆయన వెళ్ళుచున్నప్పుడు తిరగా ఆ ఒక సమయంలో వెళ్ళుచున్నప్పుడు అక్కడ 2 శిష్యులు కనబడతారు. వాళ్ళిద్దరు శిష్యులు ఆయనను పిలుస్తారు. మీరు నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే చారులుగా చేశాను అన్నప్పుడు అక్కడ ఇంక చూడండి, యోహాను చెరబట్టబడిన ఇది కాదు, ఆయన గలీలియా సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రయ్య వాళ్ళిద్దరు ఉన్నారు. ఆయన వాళ్ళని పిలిస్తేనే మీరు చేపలు పట్టవద్దండి రండి అనేసి చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాటకి లోబడి ఆయన పిలిచిన వెంటనే చూడండి, ఎవరో ఒక వ్యక్తి దారిలో పోతున్నాడు సముద్రం తీరున. వాళ్ళు జాలరులు, వాళ్ళు సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు. ఆయన ఒక్క మాట పిలుస్తున్నాడు, నువ్వు రా, మీరు రండి అని. వెంటనే వాళ్ళు ఆ జాలరులు వదిలేసి, వాళ్ళు చేస్తున్న పని వదిలేసి ఆయన వెంబడించినారు. ఆయన మాటలో శక్తి ఉంది. అక్కడ అదైన తర్వాత ఇంకా కొంచెం ముందు చూసినట్లే చూడు, ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళే జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరులకు యోహానును చూచాను. వారు దోణిలో ఉండి తమ చాలలను బాగు చేసుకొని ఉండే వాళ్ళని కూడా పిలిచినాడు. ఆయన పిలిచిన తక్షణమే వాళ్ళు కూడా ఇక్కడ ఫస్ట్ ఒక ఇద్దరిని పిలిచినారు, తర్వాత ఇక్కడ ఇద్దరిని పిలుస్తున్నారు. వాళ్ళు కూడా చేసినారు. చూడండి తర్వాత ఏమైందని చూసాము. అంతటా కెఫర్నహూములోకి వెళ్ళి విశ్రాంతి దినమున ఏమైనా ఒక మందిరంలోకి ఆయన వెళుతున్నాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన నార్మల్ వ్యక్తిగా టోరాని అంటే బైబిల్ని నార్మల్ వ్యక్తిగా ఆయన ప్రకటించుకోకుండా అధికారము గల వానిలా ప్రకటించినానంట. చూస్తున్నారు కదా, అధికారము అంటే అధికారము ఒక్క దేవునికి మాత్రమే ఉంటుంది. ఇది చెయ్యొద్దు, ఇది చేయకూడదు అని చెప్పేకి ఆయన సర్వశక్తి గలవాడు కనుక ఆయన శాస్త్రుడు వలె కాక అధికారము గలవాని వలె బోధించాను. ఆ బోధకి ఆశ్చర్యపడినాడంటే, ఈయనపై ఇంతగా అధికారంగా బోధిస్తున్నాడే. ఈ బోధ విన్నప్పుడు అక్కడుండే ఒక సాతాను పట్టిన ఒక వ్యక్తి లేచి, నజరేయుడు యేసు, నువ్వెవరు నాకు తెలుసు, నువ్వు పరిశుద్ధుడైన దేవుడి కుమారుడు అని నాకు తెలుసు అనేసి వాడు కేకులు వేసినప్పుడు సైలెంట్, వారిని వదిలి వెళ్ళిపో అని ఒక మాట ఆజ్ఞిస్తేనే అది వెళ్ళిపోయిందంట. అట్లా ఇంకా కొంచెం చూసినట్లయితే ఇది ఏం బోధ, ఇది ఆశ్చర్యంగా ఉండదు. అక్కడుండే శాస్త్రులందరూ పరిచయులందరూ చూసి ఈ బోధకి ఆశ్చర్యం పడి ఆయన మాట గలీలియా అంత ప్రాంతమంతా ఇంకా ఈయన ఇలాంటి ఒక ఆజ్ఞిస్తేనే దయ్యములు వెళ్ళిపోతుందే, ఆయన అధికారం వల్లే బోధిస్తున్నాడు అనేసి
అక్కడ మాట్లాడటం జరుగుతుంది. అనేకులకి ఈయన గురించి రీచ్ అయ్యి జరుగుతున్నారు. ఈయన నామం ప్రసిద్ధమని పడుతుంది. వెంటనే వాళ్ళు ఎక్కడ వచ్చారు, యోహాను, సీమోను, యోహాను, అంద్రెయ అను వారి ఇంటికి ప్రవేశించాను. సీమోను అత్త జ్వరముతో పండుకున్నప్పుడు ఆయన జ్వరంతో పండుకోండి అనేసి వాళ్ళ శిష్యులు వచ్చి ఆయన జ్వరంతో పండుకోండి అయ్యారు అనేసి చెప్పినప్పుడు ఆయన దగ్గరికి పోయి ఆయన చేయి ముట్టినాడనమాట ప్రభు అయిన యేసుక్రీస్తు. లేయమ్మా అండి. వెంటనే ఆయనకుండే జ్వరము, అది ఏం జ్వరమో, టైఫాయిడ్ సంథింగ్ ఏ జ్వరం ఉన్నానో ఆయన చేయి ముట్టిన తక్షణ జ్వరం వదిలిపోయింది. చూడండి, ఆయన చెరుము వదిలిపోతేనే వెంటనే లేచి ఉపచారం చేసే సాగింది. ఆ తర్వాత ఈయన గురించి అక్కడ సమాజ మందిరంలో ప్రకటించిన ఈ వర్తమానము అనేకులకి వెళ్ళిపోయింది. అక్కడ ఉండే వాళ్ళు ఏం చేసినారంటే, ఈ బోధ అనేది ఈ యొక్క ఒక్క మాట చెప్తేనే ఒక దయ్యములు వెళ్ళిపోతున్నదే అనేసి అనేకులు కుష్ఠరోగి గల వాళ్ళు, అనేక రోగము గల వాళ్ళని ఆయన తీసుకొని వచ్చినప్పుడు ఆయన వాళ్ళందరినీ స్వస్థపరిచి అందరికీ ఒక పరలోక రాజ్యము స్వార్థ ప్రకటింపబడం జరుగుతుంది. ప్రియులారా, అక్కడ అనేక దయ్యములు మాట్లాడేకి ఆయన నోరు తెరవకుండా నోరు మూపించి దాన్ని అక్కడి ఇంకానే దయ్యములు పట్టిన వారిని రిలీజ్ చేపించి వాళ్ళని అక్కడిని ఇంకా పంపించడం జరుగుతుంది. ప్రియులారా, అక్కడ చూడండి, మన సాధారణంగా దయ్యములు పట్టిన వాళ్ళు మనకు తెలుసు. మరి దయ్యములు అంటే ఏమనేసి మనకి తెలుసు కదండి. దాని గురించి నేను నెక్స్ట్ మీకు క్లియర్గా నేను చెప్తాను. మంచిది. కానీ ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది చూడండి. ఆయన పెందల కాడిని లేచి, పెందల కాడంటే పొద్దున్నే ఉదయంగానే ఉంటున్నప్పుడు లేచి ఆయన అరణ్యంలోకి పోయేసి అరణ్యంలో ఒక్కడే ప్రార్థన చేసినప్పుడు, తర్వాత ఉదయంలో వాళ్ళ శిష్యులు ఆయన వెంటనే వచ్చినప్పుడు, రండి మిమ్మల్ని అందరూ వెతుకుతున్నారు అయ్యారు, మీరు ఎక్కడికి వెళ్ళిపోయినారంటే, సరే రండి, ఇంకా నేను స్వార్థ ప్రకటించడానికి వచ్చినాను, ఇంకా పక్క గ్రామంలోనూ ఉండదు, ఆ గ్రామంలో అన్ని జాగాలో తిరిగి స్వార్థ పని చేయాలా, పదండి పోదాం అనేసి వాళ్ళని అక్కడిని ఇంకా పిలుచుకొని పోతాం. చూడండి, ఇక్కడ 40వ వచనంలో ఒక కుష్టు వ్యాధి గల వ్యక్తి వస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నాకు ఈ కుష్ఠరోగం వచ్చింది, నాకు బాగా చేయని లేదు. ఆయన దీన మనసుతో ఏమంటున్నాడు? ఒక కుష్టి రోగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాలు నూరి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. అర్థమైందా? ఆ దీన మనసుతో ఒకడు రోగి గల వ్యక్తి ఉంటే వాడు ఊరు వెలుపల ఉండాల, ఊరు లోపల రాకూడదు. ఒకటి పాయింట్. కుష్ఠరోగి వాళ్ళు వచ్చి వస్తానట్లా తెలిస్తే మనుషులందరూ దూరం పోయేవాళ్ళు. రెండో పాయింట్, ఆ కుష్ఠరోగి వచ్చి వెంటనే ఆయన కాడ మోకాలు ఉంగి ఆయన వర్తమానం తెలుసుకున్న వ్యక్తి, నీకు ఇష్టమైతే ఎంత బాధతో నింటారు ఆ కుష్ఠరోగి వ్యక్తి. నాకాడ ఎవరు మాట్లాడరు, ఏమంటే నా ఒళ్ళంతా కుష్ఠమయ్యా, నేను కుష్ఠరోగి గలవారిని, నేను అంటురోగి గలవారిని, నా రోగం ఇంకొకరికి అంటుకుంటుందనేసి వాళ్ళు నన్ను దగ్గర చేరు. మీరు ఇంట్లో నాకు చోటు లేదు, నా చోటు ఎక్కడ ఉంటుందంటే ఊరు వెలుపల, నా చోటు ఎక్కడ ఉంటుందంటే కొండ గృహలో, మరి ఎక్కడో ఒక చెట్టు పుట్టు కింద కూకొని ఏడ్చుచు, అయ్యో నాకు వచ్చిన వ్యాధి బాగవుతుంది, చాలు, నేను ఇంట్లో నా బిడ్డలను చూసుకుంటాను అని ఎంతో తపన ఇస్తుంటారో చూడండి. ఆ వ్యక్తి ఆ ఒక మనస్సు, దీనగల మనస్సుతో వచ్చి ప్రభు గారు మోకాలు ఉంచి, నీకు ఇష్టమైతే నన్ను బాగా చేయ్యా, లేకపోతే వద్దయ్యా అంటే, ప్రభు దీన మనసుతో నాకు ఇష్టమే, శుద్ధిని కనుము అనేసి ఒక్క మాట అండి, ఒక చిన్న వర్డ్, ఆ వర్డ్ చెప్తేనే వెంటనే అక్కడ ఉండదు. ఆయన ఆ మాట చెప్తేనే క్లియర్. సో ఆ ఒక వ్యక్తికి కుష్ఠరోగం వదిలిపెట్టిపోయింది. ఆయన అంటున్నాడు, ఎవరికి చెప్పొచ్చు పో యాజకుడు కట్టిపోయి నీ దేహం చూపించుకో, నువ్వు శుద్ధిగా ఉండవు అనేసి చూపించుకో. మోషే ఏం చెప్పినాడో, ఏమి అక్కడ ఇయ్యాలనో, పావురంలో ఏమి ఇయ్యాలనో అది ఇచ్చేసి నీ యొక్క శుద్ధీకరణకి నువ్వు సమర్పించి ఇంకా అక్కడ అంతే, అక్కడ ఇంకా ఇంటికి పోయి
కానుకలు ఏముంటావు ఇచ్చేసి ఇంటికి పోయిడి అనేసి అక్కడ క్లీన్ ప్రభు చెప్తే ఆ వ్యక్తి కృతజ్ఞత గలవాడి, అయ్యో నా ప్రభు నాకెంత మేలు చేసినాడు, నేను ఊరుకుని ఉంటానా అనేసి ఏం చేసినాడంటే వెంటనే ఆ ఊరంతా ప్రకటించినాడు. ఆ ఊరు మొత్తం ప్రకటించి యేసుక్రీస్తు సువార్త, ఇలాంటి క్రీస్తు యేసు నన్ను బాగు చేసినాడు, నా కుష్ఠరోగంని బాగు చేసినాడు అనేసి అక్కడ బహిరంగంగా ప్రకటించినప్పుడు ఆయన తలెత్తుకొని ఊర్లో తిరిగే కాకుండా చేసినాడంట ఆయన. ఎందుకంటే అక్కడే వాళ్ళు అనేకులు గుర్తించినారు కదా, ఈయన యేసుక్రీస్తు ఈ రోగిని బ్యాక్ చేసిన, మొన్న వచ్చిన కుష్ఠరోగి ఆయన్ని బ్యాక్ చేసినాడు. అనేకులు దయ్యములు పట్టినోళ్ళు, అనేకులు సాక్ష్యం యేసుక్రీస్తు గురించి. ఆయన 33 సంవత్సరంలోనే ఎంత మంచి గొప్ప కార్యములు చేసినారు కదండి. ఈ యొక్క 2వ అధ్యాయం ఫస్ట్ నుంచి మార్క్స్ వార్త మీరు చదవండి. మరి నా స్నేహితులారా మీకు కూడా అడుగుతున్నాను, నేను చెప్పేకే ఎంతో ఆనందంగా ఉండదు, మీరు చదివి దాన్ని రియలైజ్ చేయండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.